కేంద్రం రాష్ట్రం కలిపి ప్రత్యేక హోదాపై దోబూచులాడుతున్నాయంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం గొప్పలు చెప్పిన బీజేపీ ఇప్పుడు మాత్రం వెనక్కి తగ్గుతుందని వారు అంటున్నారు. కేవలం విభజన బిల్లులో పెట్టిన హామీలను అమలు చేస్తూ దానికి ప్యాకేజీ అని కేంద్రం పేరు పెడుతోందని అటు బాబు ఇటు వెంకయ్య నాయుడు చరిత్రహీనులుగా మిగులుతారని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ అనౌన్స్ చేయడం వల్ల ప్రత్యేక ప్యాకేజ్ అనేటటువంటి క్యాబినెట్లో కూడా అప్రూవ్ తీసుకున్నారు. క్యాబినెట్లో అప్రూవ్ తీసుకున్నటువంటి ప్రత్యేక హోదాకే దిక్కులేనప్పుడు క్యాబినెట్లో అప్రూవ్ చేసినటువంటి ప్రత్యేక ప్యాకేజీలకు ఏ రకమైనటువంటి దానికి ఆదరణ ఉంటుంది. దానిలో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, 2,50,000 కోట్ల రూపాయల వరకు మేము ఇస్తామని చెప్తూనే 1,60,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇంకో 60,000 కోట్ల రూపాయల పనులు మొదలు పెడుతున్నామని. అంటే ఒక చిన్న రీఆర్గనైజేషన్ చట్ట ప్రకారం నార్మల్గా జరిగేటువంటి ప్రక్రియను కూడా దీనిలోకి తోసి ఆంధ్రప్రదేశ్కి మేము ఏదో ఒక రకమైనటువంటి న్యాయం చేకూర్చామని వాదన చేస్తున్నారు. దీనిలో చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా దోషిగా నిలబడతాడు, వెంకయ్య నాయుడు ప్రత్యక్షంగా దోషిగా నిలబడతారు. వీళ్ళందరూ కూడా ప్రజల్ని మోసం చేశారు, వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు రాబట్టుకున్నారు. అనేక మంది యువత మనకి పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పన్ను రాయితీల వలన ఆ ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటటువంటి ఆశలో ఉన్నటువంటి యువత మీద, వాళ్ళ యొక్క ఆశల మీద నీళ్లు జల్లటం మాత్రమే. ఇంతటి అన్యాయం బహుశా చరిత్రలో ఎవరూ చేసి